ప్రతిపక్షాలు ప్రజలు కోరితే బియ్యం ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బియ్యం ధరలు పెరిగాయంటూ ఎవరూ ప్రశ్నించరాదని ప్రభుత్వం ప్రతిపక్షాలను కోరింది. ఇతర రాష్ట్రాల్లో కంటే ఇక్కడ సన్నరకం బియ్యం ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి శాసనసభలో వివరించారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వనందుకు నిరసనగా ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. బియ్యం సేకరణ, ఇతర రాష్ట్రాలకు తరలింపు విషయంలో ఉన్న ఆంక్షలు, మద్దతు ధరలపై శాసనసభ దద్దరిల్లింది. రైతు సమస్యలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విపక్షాలు ఆరోపించాయి. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలపై సభలో 2 గంటల పాటు చర్చ జరిగింది. తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, లోక్సత్తా సభ్యులు పొరుగు రాష్ట్రాల్లో బియ్యం అమ్ముకునేందుకు ఆంక్షలు ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో ఆదాయం తగ్గిపోయిందని, ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని లోక్సత్తా సభ్యుడు జయప్రకాష్ నారాయణ డిమాండ్ చేశారు. 2 ఏళ్ల క్రితం, సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలో ధర 1300 నుంచి 1500 రూపాయలు బస్తాకు ఉంది అధ్యక్ష, క్వింటల్కి కాదు. అంటే 1700 రూపాయల పైచలకు ఒక క్వింటల్కి ధాన్యానికి ధర ఉంటే, ఈవేళ అధ్యక్ష గత 4 రోజులుగా రైతులు, రైతు సంఘాలు ఉద్యమాలు చేపట్టబట్టి కొంత ఆత్మవిశ్వాసం చేకూరు 100 రూపాయలు పెరిగింది అధ్యక్ష. కానీ ఇప్పటికి కూడా పక్కన ఉన్నటువంటి కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ పోల్చినట్టయితే మీకు బస్తా 150 రూపాయలు, 200 రూపాయలు తక్కువ ఉంది అధ్యక్ష. పండించిన ధాన్యాన్ని ఇతర రాష్ట్రాల్లో అమ్ముకునేందుకు రైతులపై ఎక్కడా ఆంక్షలు లేవని పౌర సరఫరాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు చెప్పారు. దళారీల వ్యవస్థను అడ్డుకోవడానికే కొంతమేర ఆంక్షలు విధించామని ప్రతిపక్షాలకు తెలియజేశారు. మంత్రి సమాధానంతో తెదేపా విభేదించింది. వినియోగదారుల రక్షణ పేరుతో అడ్డంకులు సృష్టించడం తగదని చంద్రబాబు తప్పుబట్టారు. బియ్యం రవాణాపై ఆంక్షలను తక్షణమే తీసివేయాలని సూచించారు. ప్యాడీ విషయంలో, రైస్ విషయంలో మీరు ఆ జీవో పెట్టడానికి వీలు లేదు. మేము పదే పదే చెప్పాం. విపరీతంగా మనం వ్యవసాయానికి వాడే ఖర్చులు పెరిగాయి. అదే మరి ఇంకో పక్కన 85% పెంచారు. బోనస్ పెంచడం మీరు లెటర్ రాసామంటారు. ఇవన్నీ కరెక్ట్ కాదు దిశ. దీనివల్ల ఏమాత్రం కూడా న్యాయం జరగదు. ఇమ్మీడియట్ గా నేను ఒక్క ఇష్యూ పైన మాట్లాడుతున్నా. ప్యాడీ పైన మీరు ఆంక్షలు పెట్టడం కరెక్ట్ కాదు. ఇది అనైతికం, ఇది బాధాకరం. ఈ అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. అందరూ కోరితే బియ్యం ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తామని, బియ్యం ధరలు పెరిగాయంటూ ఎవరూ ప్రశ్నించరాదని ముఖ్యమంత్రి ప్రతిపక్ష సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. రేట్స్ పెరిగాయి, వినియోగదారులకు తక్కువ ధరకు దొరకాలని చేసిండొచ్చు ఒక ఉద్దేశంతో. మనకు ఎటువంటి రైతు తీసుకొని పోయేదానికి కానీ వారు తీసుకొని పోయేదానికి ఎటువంటి లేదు. మనం పర్మిట్లు ఇవ్వటం లేదు అంతే. ఇంటర్ స్టేట్ పర్మిట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు. వారు తీసుకొని పోయేటంటే తీసుకొని పోనండి. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. రెండో అంశం, ఇట్ ఈస్ ఫ్రీ మూవ్మెంట్ కదా. ఇట్ ఈస్ ఫ్రీ మూవ్మెంట్. ఫ్రీ మూవ్మెంట్, లెట్ దెమ్ గో. దట్స్ వాట్ యు వాంట్. దట్స్ వాట్ యు వాంట్. ఒక్క రైతు పండించే పంటకు మాత్రం తగ్గించేదానికి మీకు ఎక్కడ అధికారం ఉందండి? కొందాం. మీరు ట్యాక్సులు విపరీతంగా వేశారు. 4 రెట్లు పెరిగింది ట్యాక్సేషన్. కొనండి, మీరు మార్కెట్ ప్రైస్ ప్రకారం కొనండి, కొని కన్స్యూమర్కి ఇవ్వండి. మేము అబ్జెక్షన్ చెప్పడం లేదు. కానీ వినియోగదారుడి పేరుతో మళ్ళా ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఎవ్వరు హౌస్ లో రైజ్ చేయకూడదండి. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? నాకు అర్థం కాలేదు. ఎవరు అడగద్దండి, నేను కావాలంటే ఇచ్చేస్తాను, అడిగే పర్లేదని. రైతు సమస్యలపై వచ్చే శుక్రవారం సభలో ప్రత్యేకంగా చర్చిద్దామని సభాపతి మనోహర్ సభ్యులకు సూచించారు. అయితే బుధవారమే దీనిపై చర్చ జరగాలని చంద్రబాబు అన్నారు. ధాన్యం, బియ్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వం నుంచి సరైన సమాధానం ఇవ్వనందుకు లోక్సత్తా సభ్యుడు జేపీ నిరసన తెలపగా తెదేపా, వామపక్షాలు, భాజపా సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.